అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇలాంటి ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేయాలండి మనకి చాలా టైం పట్టిద్ది. మా చెల్లి అయితే బకెట్లో వేసేస్తుంది మన ఫిషెస్ని. ట్యాంక్ క్లీన్ చేయాలి కదా, అందుకే తొందరగా వేసిద్ది. ఇప్పుడు చూడండి, ఇలాంటి ఫిష్ ట్యాంక్ని ఇలా చేపల్ని క్లీన్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫిష్ జాలితోనైతే మా చెల్లి తీయబోతుంది. కానీ ఇవి దూకుతాం చూడండి, ఇలా ఆడుకుంటున్నాను. ఒకటైతే బద్మా వస్తుంది అన్నమాట, అది పుట్టిది కనిపిస్తుంది, అటు పోతుంది. అదే అన్నమాట, ఇలాంటి పుట్టిది చాలా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. సో చూసండి కింద ఎన్ని ఉన్నాయో, మధ్యలో ఎట్లా దూకింది చూసినారా? చూడండి ఒకసారి, ఎంత బాగా ఆడుకుంటున్నాయో. అదే భయం అవుతుంది దూకుతుంటే. చూడండి ఒకసారి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి. కానీ దూకేటప్పుడు మాత్రం చాలా భయం ఉంటుంది, అవి ఎక్కడికి చనిపోతాయి. చూడండి, మా చెల్లి ఒకసారి ఇట్లా పట్టుకుంటుందో అవి అయితే ఫుల్ దూకుతున్నాయి. పట్టుకునేటప్పుడు అయితే చూడండి, ఇప్పుడు మా చెల్లి ఇట్లా పట్టుకుంటుందో. చేపల్ని నాకు పట్టుకోవడం చాలా ఇష్టము, పట్టుకొని అయితే వదిలేస్తుంది. ఈ పొట్టగాళ్ళు అయితే అస్సలు ఆగవు, ఎట్లా దూకుతున్నాయి చూడండి. నాకు భయం అవుతుంది. నేను వస్తున్నా, చూడండి ఒకసారి ఎలా దూకుతున్నాయా. ఇప్పుడు ఒక చేప ఇట్లా దూకింది, మా చెల్లి ఇలా పట్టుకొని నీళ్ళలో ముంచి తీసింది. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా దూకుతాయో, ఒక్కొక్కటి దూకుతుంది. ఒకటి ఇటు దూకుతుంది, ఒకటి అటు దూకుతుంది, ఒకటి పైకి దూకుతుంది, ఒకటి కిందకి దూకుతుంది అనమాట. అట్లుంటే మా చేపలు మన చేపలతో పెట్టుకోవద్దు అనమాట. ఇలా తీసేసి ఇంకా పేసుకోవట్లేదు. అమ్మ భయమే అవుతుంది దూకుతుంది. అమ్మ ఇలా దూకుతుందా బద్మాస్తి. చూడండి ఇప్పుడు ఎలా దూకుతున్నాం. పట్టుకోవాలంటేనే భయం అవుతుంది మా చెల్లెకి, నాకు కూడా ఇట్లా చూడాలంటేనే భయం అవుతుంది దాన్ని పట్టుకుంటుంటే. అమ్మో, అది దూకేస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో అయితే ఫిష్ ట్యాంక్ రెడీ అయిపోయింది. నీళ్ళని మా చెల్లి పడుస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని హారర్ వీడియోస్ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో హారర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.